ఆగో. Son, my dear. Hey, Vamshi, see, you wear this dress for reception, this one for marriage, and this one for. ప్లీజ్ అమ్మా, కాసేపు నన్ను ఫ్రీగా వదిలే. Hey, no, Meera. ఏంట్రా మీ అమ్మని బ్రతిమలాడుతున్నావు? చూడండి నాన్న, ఎంగేజ్మెంట్ అయిపోయినప్పటి నుంచి ఆన్లైన్ షాపింగ్, ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని తల తినేస్తుంది. అప్పుడే ఏమైందిరా, పెళ్లి వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫుల్ ఎంజాయ్మెంటే మనకి. Exactly. ఏదేమైనా నీ పని బాగుందిరా. స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, జాబ్లో జాయిన్ అవ్వక ముందే పెళ్ళైపోతుంది. Hey, Surya. That's why old people said, marriage వచ్చినా, vomiting వచ్చినా, don't stop అని. రే, మన ఫ్రెండ్స్ అంతా బ్యాచిలర్ పార్టీ అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తున్నావు మరి? అదొక్కటే తక్కువ. ఏంట్రా అప్పుడే పెళ్లి ఏర్పాట్లు ప్లాన్ చేస్తున్నారా? చిన్న ఫంక్షన్ అంటేనే మన ఆడవాళ్ళందరూ హడావుడి చేసేస్తారు. ఇంకా పెళ్ళంటే ఆగుతారా అన్నయ్య? చూడండి ఇందుమతిని, అప్పుడే ఆన్లైన్ షాపింగ్ మొదలు పెట్టేసింది. యా బావగారు. నా భార్య ఎక్కడ కనిపించట్లేదు. పెద్ద మీద పనుందని బయటికి వెళ్ళింది పెద్దనా. ఇంట్లో ఎవరు కనబడట్లేదు. రుద్ర, గంగా, రంగా వీళ్ళెక్కడికి పోయారు? వీళ్ళు కూడా కనబడట్లేదు. వీరు బ్రో ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు మామయ్య గారు. హో, ఇక గంగా వాళ్ళంటారా, వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఎందుకు వెళ్తారో ఏమీ తెలీదు. వాళ్ళలో వాళ్ళేదో మాట్లాడుకుంటారు, వెళ్తారు. ఏం చేస్తారో ఏమో. ఇంకేం చేస్తారు, పెళ్లి బాధ్యతలు అప్పగించారు కదా, ఇవన్నీ మేమే చేశామని బిల్డప్ ఇవ్వడానికి తిరుగుతూ ఉంటారు. సూర్య, నువ్వు మాట్లాడింది చాలా తప్పు. రుద్ర ఏదైనా బాధ్యత తీసుకుంటే దాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు, అంతేకాని దాన్ని క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడడు. బాక్సింగ్ మ్యాచ్ దగ్గర పడుతోంది కాబట్టి ఆ హడావిడిలో ఉండుంటాడు, అంతేకాని లేనిపోని హడావిడి చేసి పేరు తెచ్చుకోవాలనుకోడు. ఈ మధ్య నీ ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. సారీ పెదనాన్న. ఇషిక, నీకే విషయమైనా కంప్లైంట్ గా చెప్పడం తప్ప నార్మల్ గా చెప్పడం రాదా? అది కాదు మామయ్య గారు. పక్క వాళ్ల పని మీద దృష్టి తగ్గించు. నీ పని నువ్వు పర్ఫెక్ట్ గా చేయడానికి ఆలోచించు. సారీ మామయ్య గారు. వీరు నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రుద్రకి నిజం చెప్పాలని ఆరాటపడుతున్నావు కదా, నేనుండగా అది జరగదు, జరగనివ్వను. నేను ఆల్రెడీ రుద్రకి కాల్ చేసి ఇక్కడికే రమ్మని చెప్పాను. అతను వచ్చేస్తుంటాడు. అతని ముందే నీ బండారం బయట పెడతాను. నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. రుద్రకి కాల్ చేసావా? ఎంత గెలిచినా ఏదో ఒక రోజు చెడు అంతం కాక తప్పదు. ఈ రోజు నీ అంతమే, అది నా కళ్ళారా చూస్తాను. ఏం భయపడ్డవా? రుద్ర వస్తే నీ చావు మూడినట్టే. ఇది నీకు అర్థమైపోయిందా? పారిపో, పారిపో, పో, పారిపో. నా అంత నువ్వు చూడటం కాదురా, నీ అంత నేను చూస్తాను.
అయ్యో ఎవరో పెద్ద పడిపోయాడు. అయ్యో అయ్యో. పాపం పెద్ద ఆయన. ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. ఏమైంది? అయ్యో ఎవరో యాక్సిడెంట్ చాలా చేసి వెళ్ళిపోయినట్టు. ఎవరో పెద్ద ఆయన కారు గుద్దేసి వెళ్ళిపోయినట్టుంది. ఏంటమ్మా ఏం జరిగింది? మేడం, ఎవరో ఈ పెద్ద ఆయన్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయ్యో కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీరు హెల్ప్ చేస్తారా? మా కారు ఎక్కించండి. మీరు విజయేంద్ర ప్రతాప్ గారి భార్య కదా? అవును. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. లేదమ్మా, నేనేక బ్రతకనని తెలిసిపోతోంది. కానీ మీకు ఒక నిజం చెప్పి తృప్తిగా కళ్ళు మూస్తానమ్మా. అసలు ఎవరు మీరు? నేను స్కెచ్ ఆర్టిస్ట్ని. నా పేరు రామనాథం. విశ్వనాథ్ గారు తన కూతురెవరో తెలుసుకోవటానికి నాతో స్కెచ్ వేయించారు. జై గురించి చెప్తున్నారా? కాదు,